పెద్దపల్లి ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీపీఎల్స్ ఏది ఉంటాయో ఆ బీపీఎల్ కన్నా పైన వాళ్ళు ఎక్కువ పెరగడం జరిగింది. భారతదేశము ఈరోజు బీపీఎల్ సంఖ్యని తగ్గించుకొని ఆ బీపీఎల్ని పైకి వచ్చేటటువంటిగా 28 లక్షల మందికి ఈరోజు 5 సంవత్సరాలు ఇంకా కొనసాగించాలంటే ఆ గరీబ్ అన్న యోజన మెయిన్ గోమాత శ్రీనివాస్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. వారిని గెలిపిస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు కూడా బీదవాళ్లకు 5 కిలోల బియ్యము, అదేవిధంగా 7 కిలోల వీటు అంటే గోధుమలు, అదే 1 కిలో పప్పు మీ అందరి దగ్గర పోతుంది. తర్వాత ప్రధానమంత్రి జనధన ఈ కిసాన్ సమ్మాన్ యోజన కింద లక్షలాది మందికి ఈరోజు రైతులకు వారికి పెట్టుబడి యొక్క సపోర్ట్ దొరుకుతూ ఉన్నది. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ యోజన తెలంగాణలో కూడా లక్షల మంది రైతులు దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ గమనించి గోమాత శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. मित्रों, एक तरफ मोदी जी ने ये विकास के काम किए, वहीं प्रधानमंत्री आवास योजना में एक ड्राइंग रूम, एक बेडरूम, एक किचन, एक टॉयलेट, किचन विद गैस कनेक्शन और इसके साथ साथ कोर्टयार्ड देने का काम 4 करोड़ घर बना करके दिए, 4 करोड़ घर। और तेलंगाना की भ्रष्ट सरकार जिसको आप लोगों ने नकार दिया, चंद्रशेखर राव की सरकार, उसने आपको प्रधानमंत्री आवास योजना देने से इनकार कर दिया और रेवंत रेड्डी ने भी प्रधानमंत्री आवास योजना को लागू नहीं किया है। आप गोमाता श्रीनिवास को चुनाव जिता के भेजना और यहां पर प्रधानमंत्री आवास योजना लागू होगा और लागू होने के साथ साथ जो 2 BHK वाला कार्यक्रम केसीआर ने नहीं किया उसको भी हम पूरा करेंगे, क्योंकि मोदी जी ने कहा है कि अगले 5 साल में 3 करोड़ नए घर प्रधानमंत्री आवास योजना में बना करके देंगे। मित्रों, मैं यहां आपके सामने ये भी बताना चाहता हूं कि आज प्रधानमंत्री आयुष्मान भारत गरीब लोगों के लिए मोदी जी ने 5 लाख रुपए का सालाना हेल्थ कवर देने का तय किया है। 5 लाख रुपए और दे रहे हैं। हमारे चंद्रशेखर राव ने बहुत देरी से इसको लागू किया, लेकिन आज तेलंगाना में यह लागू हो गया है। आज 55 करोड़ लोगों को और 26 लाख परिवार हमारे आयुष्मान भारत का लाभ तेलंगाना में उठा रहे हैं। ये गरीब लोग गंभीर बीमारी से इलाज कराने के लिए मोदी जी की तरफ से हर साल 5 लाख रुपए आता है। लेकिन आपको मैं खुशखबरी सुनाना चाहता हूं, यहां माताएं बैठी हैं, यहां हमारे बुजुर्ग बैठे हैं। मोदी जी ने तय कर दिया है, आप गोमाता श्रीनिवास को चुनाव जिता के भेजना। इस तेलंगाना के जितने भी बुजुर्ग लोग जिनकी उम्र 70 साल से ऊपर हो गई, जितनी भी माताएं बहन जिनकी उम्र 70 साल से ऊपर की हो गई है, जो किसी भी जाति के हों, किसी भी मजहब के हों, किसी भी इलाके के हों, किसी भी आमदनी के हों, गरीब हो या अमीर हो, मोदी जी की तरफ से सबको 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा सालाना, इसकी तय किया गया है। उसी तरीके से हमारे किन्नर समाज, जिसकी किसी ने चिंता नहीं की, उसकी मोदी जी ने चिंता की है और किन्नर समाज के लोगों को भी आयुष्मान भारत से जोड़ दिया जाएगा। इस तरीके से काम चल रहा है। మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద స్వప్నం. నరేంద్ర మోదీ గారు ఒక వ్యక్తికి 2 గదులు, ఒక బెడ్రూము, ఒక వంట ఇల్లు, ఒక బాత్రూమ్ లాంటి ఒక ఇల్లు కట్టించేటటువంటి స్వప్నము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రజలకు దక్కకుండా చేశాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకుపోవట్లే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
అనేక మంది బీద వాళ్లకు ఇళ్ళు వచ్చేటటువంటి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళిద్దరు చేపట్టి తెలంగాణకు ఒక అవకాశం రాలే. అంతేకాదు మిత్రులారా, 5 లక్షల రూపాయలతోని ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే పథకం ఉందో దాని ద్వారా ఏదైనా కుటుంబంలో ఏదైనా మెడికల్ అవసరం వస్తే 5 లక్షల రూపాయల దాకా వారికి ట్రీట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం తీసుకున్నట్టుగా నిర్ణయము తెలంగాణ ప్రభుత్వం చాలా ఆలస్యంగా తీసుకుంది. ఎందుకు వాళ్లకు ఈ యొక్క అవకాశం రాలేదు, ఈ యొక్క రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ని ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదనే విషయాన్ని కూడా అన్నాళ్ళు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నాం. కానీ అవి ఇక్కడ అమలు పరచాలంటే గోమాత శ్రీనివాస్ని గెలిపించాలి. అప్పుడే ఈ పథకాలన్నీ కూడా మన దగ్గర పనిచే అవసరం ఉంటాయి. కాబట్టి ఈరోజు లక్షలాది మందికి ఈ యొక్క దేశంలో దీని మీద లాభం వస్తుంటే మన ఒక తెలంగాణలోనే దాదాపు 26 లక్షల కుటుంబాలకు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కానీ ఇతర ఒక పథకాలు కానీ దాని యొక్క లాభం దొరుకుతూ ఉంది. అందుకే మీరు గోమాత శ్రీనివాస్ని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం పథకాలు మన ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. मित्रों, मैं यहाँ ये भी बताना चाहता हूं कि तमिलनाडु के लिए जहां बजट में टैक्स के डिवोल्यूशन में पूरी ताकत से आपके विकास के लिए आगे कार्यक्रम हुआ है और 1,60,000 करोड़ रुपए 1.60 लाख करोड़ रुपए आपको टैक्स में यहां पर प्रधानमंत्री मोदी जी ने दिया है। और उसी तरीके से 1.10 लाख करोड़ रुपए आपको ग्रांट इन एड दिया गया। आपके रेलवे ट्रैक को बजट से 20 गुना बढ़ा दिया गया है, 20 टाइम्स बजट बढ़ा दिया गया है और आपके रेलवे ट्रैक को डबल किया जा रहा है।